Hi, I'm K. Pushpavatamma, ITCT trainer, Kurugunta, Anandapuram district. హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సో ప్రీవియస్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? వర్డ్లో ఉన్న ఓన్ ట్యాబ్లో ఉండే క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్ అనే వాటి గురించి. సో ఈచ్ గ్రూప్లో ఉండే కొన్ని కమాండ్స్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఇన్సర్ట్లో ఉండే టేబుల్, సో టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి చూసారు. అదేవిధంగా పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, క్లిప్ ఆర్ట్ ఎలాగా, షేప్స్ మనకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అవి ఎలా చేయాలి అనేది చూసారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్. ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, లైక్ ఈ స్మార్ట్ ఆర్ట్లో మనము మామూలుగా హోమ్లోకి వెళ్ళినాము అంటే ఇక్కడ మనకి బుల్లెట్స్ ఉన్నాయి కదండి. అంటే సో మనం ఏమన్నా ఒక లిస్ట్ లాగా రాయాలి అనుకున్నప్పుడు బుల్లెట్స్ ఇచ్చి, అంటే 1 by 1 రాసుకోవాలనుకున్నప్పుడు బుల్లెట్స్ లేదంటే 1 2 3 ABCDనో అట్లా ఇచ్చేసి రాస్తాము. సో ఇక్కడ ఇలా కాకుండా సమ్ దానికి మనకు బ్యాక్గ్రౌండ్ కలరు అలాగ డిఫరెంట్గా ఉండాలి. ఒక ఇమేజ్ పెట్టి ఇమేజ్కి ఏమన్నా రావాలి, ఇమేజ్కి రిలేటెడ్గా మనం టైప్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేసామంటే ఆల్ టైప్స్. సో ఆల్లోకి వచ్చేస్తేనేమో మనకు అన్నీ ఉంటాయి. అలా కాకుండా ఈచ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇలా చేస్తే మనకు విత్ పిక్చర్తో, అంటే ఏదైనా మనం ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసి ఆ పిక్చర్కి రిలేటెడ్గా మనము ఇక్కడ మ్యాటర్ అనేది రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక పిక్చర్ అనేది సెలెక్ట్ చేశాను. సో దీనికి ఏమన్నా రాసుకోవచ్చు మనం, యూజింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ పిక్చర్ని మనం ఎందుకు యూజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇంకేమైనా పెట్టచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అని పెట్టుకోవచ్చు. సో ఇలాగ మనం చేస్తాం. ఇక్కడంతా బ్లూ కలరే ఉంది కదా, నాకు బ్లూ కాకుండా డిఫరెంట్ కలర్స్ రావాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ కలర్లోకి వెళ్ళి మనం ఇక్కడ కలర్ఫుల్గా, అంటే ఒక్కో పాయింట్ ఒక్కో కలర్లో రావాలన్నప్పుడు మనము అలా కలర్స్ నేర్చుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ ఇక్కడ బార్డర్స్ మాత్రమే రావాలన్నా ఇలా బార్డర్స్ తీసుకోవచ్చు. రెడ్, గ్రీన్, బ్లూ ఇలా ఉన్నాయి కదా, అవి ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే బ్లూ కలర్ ఆల్రెడీ ఉంది కదా, సో లైట్గా, అంటే రాను మనకు అవి లైట్గా వచ్చేలాగా అలా కూడా మనం పెట్టుకోవచ్చు. సో లిస్ట్లో మీకు చాలా టైప్స్ ఉంటాయి. సో మీరు ఏది కావాలన్నా ఆ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవడము, ఆ పిక్చర్కి రిలేటెడ్గా మనము ఏదన్నా టాపిక్ అనేది రాసుకోవచ్చు. సో నాకు పిక్చర్ లేదు, ఓన్లీ టాపిక్ మాత్రమే రాసుకోవాలనుకున్నా కూడా సో పిక్చర్ లేని ఇమేజెస్ని మనము సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. సో ఇది ఒక టైప్. ఓకేనా. ఇంకోటి ఏంటి, లిస్ట్ అనే కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి ఇక్కడ చూద్దాము ఇన్సర్ట్లో. సో లిస్ట్ అంటే అది లిస్టే కాకుండా మనకి ప్రాసెస్ అంటే ఇది. ఇప్పుడు మీరు మ్యాథ్స్ చేస్తుంటారు, మ్యాథ్స్ అనేది ఒక ప్రాసెస్ లాగా చేస్తారు. అంటే సపోజ్ ఒక అడిషన్ ఇస్తే, సో లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇక్కడ వచ్చేసి 12, 23 ఈ రెండింటిని యాడ్ చేయాలి అన్నాం. యాడ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ 2 + 3ని యాడ్ చేస్తారు, మళ్ళీ 1 + 2ని యాడ్ చేసి నెంబర్ అనేది వేస్తారు. సో ఒకవేళ మల్టిప్లికేషన్ చేయాలంటే 3తో ఫస్ట్ 2ని 1ని మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ 2తో 2ని 1ని మల్టిప్లికేషన్ చేసి ఇలా చేస్తారు కదా. సో అంటే అది ఒక మనకు ప్రాసెస్. ఇంకా ఏంటి, మన డైలీ లైఫ్ ఉంటుంది. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు అంటే ఒక ప్రాసెస్లో జరుగుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ లేయడము, తర్వాత ఏం చేస్తారు, తర్వాత మీరు యోగా చేయడము, ఇలా వాకప్ చేస్తారు కదా అన్నీ. ఓకే, తర్వాత బాత్ చేయడము, నెక్స్ట్ టిఫిన్ తినడము, మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళడం, ఇలా అంటే ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా. సో అటువంటి ప్రాసెస్కి మనము ఈ వీటిలో ఏవైనా మనము అంటే మనకు రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకో. అంటే విత్ పిక్చర్స్తో కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. లేదు నాకు పిక్చర్ ఏమో అవసరం లేదు, ఓన్లీ నాకు ఇట్లా ఆరం చూడండి, ఇది అడిషన్స్కి వచ్చేలాగా. అంటే సపోజ్ ఇక్కడ మనము 12 అని నెంబర్ వేసాను, ఇక్కడ 8 అని వేసాను. అంటే ఈ 12 + 8ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ నెంబర్ ఇక్కడ వేయాలి, అంటే 20. సో ఇలా అంటే మనం ఒక ప్రాసెస్ అనేది ఇలాగా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ప్రాసెస్కి సంబంధించి రిలేటెడ్గా మనకి చాలా పిక్చర్సే ఉన్నాయి. అంటే మనం సైన్స్ పరంగా కూడా మనం యూజ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మనం కలర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. చేంజ్ కలర్స్లోకి వెళ్ళామంటే మనకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో ఏ కలర్ది కావాలంటే ఆ కలర్ది మనము ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయి మనకి, ప్రాసెస్ అయిపోయింది. లిస్ట్ ఎలా యూజ్ చేయాలి చూసారు. సైకిల్ అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్స్ ఉంటాయి. సో ఈ చార్ట్స్ ఎందుకు మనము అంటే లైక్
మాక్సిమం ఈ ఐపీఎల్ జరిగినప్పుడు అందరూ క్రికెట్ స్కోర్స్ చూసుంటారు. సో, ఈ క్రికెట్‌వి మనం ఎవరు విన్ అయినారు, ఏంటి అని తెలుసుకోవడానికి అంటే ఇంతింత పర్సెంటేజ్ వీళ్ళకివ్వాలి అని అలా గూడా పెట్టుకోవచ్చు. సపోజ్ లేదు ఇంకా ఎలాగా సో, ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ చేసుకొని సో, ఈ కలర్‌దేమో నేను ఈ వర్డ్‌కి ఇండికేట్ చేస్తున్నాను. లేదంటే ఈ నేమ్‌కి ఇండికేట్ చేస్తున్నాను ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఇలాంటి డయాగ్రామ్ తీసుకున్నారంటే సో, ఒక ప్రాసెస్ అంటే ఐ మీన్ ఒక ఆర్డర్‌లో మనకి ఏదైనా ప్రాసెస్ జరగాలి. సో, ఇటు నుంచి 10 ఇటు నుంచి 10 అని మనం మ్యాథమెటికల్‌గైనా లేదంటే ఏదైనా వర్డ్స్ రూపంలోనే ఇలా పెట్టుకోవచ్చు. సో, ఇవి మనం డిఫరెంట్ కలర్స్ కావాలని తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ ఇది ఉంది చూడండి. సో, అంటే ఇప్పుడేంటి లైక్ మీరు షార్టెస్ట్ పాత్ ఇలా నేర్చుకొని ఉంటారు. సో, అంటే ఏంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే తీసుకున్నామంటే ఈ ప్లేస్ నుండి రిమైనింగ్ ప్లేసెస్‌కి వెళ్ళాలి అన్నట్లు అలా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇది మీకు స్కూల్ అనుకుందాం. సో, స్కూల్‌కెళ్ళాక స్కూల్‌లో ఏం చేస్తారు మీరు? ఏ ప్లేసెస్‌కెళ్తారు స్కూల్‌లో? ఐ మీన్ క్లాస్ రూమ్‌కెళ్తారు. హ్మ్. ఓకేనా? వాష్‌రూమ్ ఎళ్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ. ఇంకా ఏంటి లైబ్రరీకెళ్తారు. ఓకేనా? ఇంకా కంప్యూటర్ ల్యాబ్‌కెళ్తారు. ల్యాబ్. సో, ఇలా అంటే ఈ స్కూల్‌లో ఎన్ని ప్లేసెస్‌ని మీరు టచ్ చేస్తారు అన్నట్లు సో, ఇలా ఒక ప్రాసెస్ లాగా మనం ఇలా తీసుకోవచ్చు. సో, ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఏమున్నాయి మనకి సో, ఇప్పటి వరకు ఏమేం చేశారు లిస్ట్, ప్రాసెస్, సైకిల్స్, హైరార్కీ. హైరార్కీ అంటే ఏం లేదు ఇది ఎలాగా అంటే సపోజ్ ఒక ట్రీ డయాగ్రామ్ అంటే ఇప్పుడు మన జనరేషన్స్ ఉంటాయి కదా! సపోజ్ ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు అనుకుందాం. ఆ ఫాదర్‌కి ఇద్దరు కొడుకులు. మళ్ళీ ఆ కొడుకులలో వేరే వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి ఇట్లా అమ్మాయి అని అంటే ఒక ఆర్డర్‌లో రాయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూద్దాము. సో, ఇలా ఉంది ఒకటి. హైరార్కీ ఒకటి ఇలా ఉంది. సపోజ్ ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు లైక్ ఇక్కడ ఫాదర్ అని పెట్టుకుందాం. ఓకేనా? ఇక్కడ ఫాదర్. సో, ఫాదర్ నుంచి డైరెక్ట్ సో, ఇక్కడ ఇంకోటి మనకి కట్ అయింది. సో, ఇక్కడ అయినందుకు మనం ఏం చేసుకోవచ్చు దీనికి లైక్ ఇక్కడ డాటర్. సో, తనకు ఒక డాటర్ ఉంది. అదేవిధంగా సన్. అంటే సన్ 1 అని పెడదాము. ఇక్కడ సన్ 2. ఇక్కడ వచ్చేసి సన్ 3. సో, అంటే అతనికి ఒక కూతురు ఉంది. అదేవిధంగా ముగ్గురు కొడుకులు ఉన్నారని. లేదంటే సపోజ్ లేదనుకుంటే ఇక్కడే మనము సన్ అని పెట్టేసి ఇక్కడ డాటర్స్ అని కూడా పెట్టొచ్చు. సో, సో ఇదొక హైరార్కీ. హైరార్కీ అంటే ఏంటి లైక్ మనకు ట్రీ డయాగ్రామ్. సో, ఇప్పుడు మన ఫ్యామిలీ ఫోటోస్‌ని ట్రీ డయాగ్రామ్ లాగా పెడుతుంటారు. అంటే లైక్ ఎలాగా మన గ్రాండ్ ఫాదర్ మళ్ళీ వాళ్ళ కింద మన ఫాదర్‌కి మళ్ళీ వచ్చేసి ఐ మీన్ సన్ను, డాటరా లేకపోతే ఓన్లీ డాటరా, ఓన్లీ సన్స్ అని ఇలా మనము పెడుతుంటారు కదా! సో, అలాగా. సో, ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో, హైరార్కీలో వచ్చేసి సో, ఇది ఇలా అంటే ఒకవేళ ఇట్లా హారిజాంటల్‌గా రావాలన్నా కూడా మనము చేసుకోవచ్చు. సో, హారిజాంటల్‌లో ఇలా వస్తుంది. ఇలా వచ్చింది. సో, ఇలా వచ్చినప్పుడు ఏం చేసుకోవచ్చు మనము ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ మీన్ ఇక్కడ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అని పెట్టుకున్నాము. సో, ఇక్కడ ఫాదర్‌కొచ్చేసి ఒక సన్ ఉన్నాడు. ఇంకా అలాగే ఒక డాటర్ ఉంది. అంటే ఒక కొడుకు ఉన్నారు. ఒక కూతురు ఉంది. సో, ఇక్కడ కొడుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఇలాగా అని అలా చేసుకోవచ్చు. లేదు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బుక్స్ ఉంటాయి. బుక్స్ ఉన్నాయి. బుక్స్‌లో మనకి ఏమేమి టైప్స్ ఉంటాయి? స్టోరీ బుక్స్ ఉంటాయి. బుక్స్‌లో మనకి స్టోరీ బుక్స్, స్టోరీ బుక్స్ ఉంటాయి. అదేవిధంగా ఏముంటాయి? హ్మ్. స్టోరీ బుక్స్ ఉంటాయి. ఇంకా మామూలుగా ఏముంటాయి? నావెల్స్ ఉండేవి ఉంటాయి. స్టోరీ బుక్స్‌లో మళ్ళీ అంటే ఆథర్ నేమ్ అలా సెపరేట్ చేసి రాసుకోవచ్చు. అంటే స్టోరీస్‌కి సంబంధించి లైక్ చిన్న పిల్లలవి ఉంటాయి కదా! వాటికి సంబంధించి ఏమన్నా లైక్ చందమామ బుక్స్ హ్మ్. హ్మ్. అలా. సో, ఇలా పెట్టుకోవచ్చు. సో, ఇలా మనము అంటే ఆటోమేటిక్‌గా లింక్ ఎలా వెళ్తుందనేది మనం చూడొచ్చు. ఓకే బుక్స్‌లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో, అదేవిధంగా స్టోరీ బుక్స్‌లో ఇలా కొన్ని ఉన్నాయి. నావెల్స్‌లో ఇలా కొన్ని బుక్స్ అనేటివి ఉన్నాయి. అని ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. అందుకు ఈ హైరార్కీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు మామూలుగా మీకు మ్యాట్రిసెస్ అనేది సో, బేసిక్‌గా మనము యూజ్ చేయొచ్చు. ఇది కూడా మ్యాట్రిక్స్ అనేది రిలేషన్స్ అంటే ఒకరికొకరు రిలేషన్ ఏంటి లెవెల్ 1లో ఎలాగా ఉంటారో ఏమి అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు. పిరమిడ్. పిరమిడ్ అంటే
లైక్ ఏదైనా ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళినప్పుడు అది ఎలాగ రీచ్ అవుతుంది సెగ్మెంట్ అనేది మనము ఇందులో కూడా మనం చూడొచ్చు. సో ఒక్కో సెగ్మెంట్ అంటే సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం ఇలా పిరమిడ్ టైప్లో కూడా మనం రాసుకోవచ్చు. వీటికి కూడా మనం కావాలంటే కలర్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే అవి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది పక్కనైనా రాసుకోవచ్చు లేదా ఇందులో అయినా రాసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ అంటే ఇక్కడ ఏమైంది మనకి టెక్స్ట్ అనేది ఇందులోనే రాసుకోవాలి లేదా నేను సపరేట్గా రాసుకుందాం అనుకున్నా కూడా రాసుకోవచ్చు. సో మనకు 2 టైప్స్ ఉంటాయి. మీన్ ఇక్కడ హై టు లో ఉంటుంది, లో టు హై ఉంటుంది. అసెండింగ్ డిసెండింగ్ అలా 2 అనేవి మనకి ఉంటాయి ఇక్కడ. సో ఇది మనకి సో ఈ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనము ఏదన్నా మ్యాటర్ రూపంలో అంటే లైక్ ఏదైనా థియరాటికల్గా చెప్పేదానికంటే కూడా మీరు వినడానికి బాగా మీకు అంటే ఓహో ఇది బాగుంది కదా, ఇలా అయితే బాగుంటుంది కదా అంటే ఇలా చూసిన వెంటనే మీకు అన్ని ఐడెంటిఫై అనేది అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.